ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. ఒక ప్యాన్లో ఒక కప్ అంతా మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో పెసరపప్పు కూడా ఒక కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. మొత్తం 4 కప్పుల వాటర్ పోసుకొని మెత్తగా ఇట్లా రుబ్బుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఓమా వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, అల్లం పేస్ట్, బటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మెత్తగా రుబ్బుకున్న పప్పుతోనే మనం బియ్యం పిండి బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత కాటన్ క్లాత్ వేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా మురుకుల పావుకు ఆయిల్ అంతా పెట్టేసి పిండి కూడా పెట్టేసుకోవాలండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీకు నచ్చిన సైజులో మురుకులు వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా సింపుల్గా ఇలా చేసి పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.